తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు గ్లోబ్ 500 కంపెనీస్లో దాదాపుగా 100+ కంపెనీస్ మన గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా కంపెనీలు మనతో MOU చేయడం జరిగింది. ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 square kilometers. This is called Core Urban Region Economy, called CURE. We wanted to cure this area. ఈ రోజు దేశంలో ఉన్న ప్రధానమైన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఆర్ కల్కటా. ఢిల్లీ అత్యంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరం, దేశ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్, పార్లమెంట్ ఈజ్ దేర్, సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్, ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ షట్ డౌన్. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అత్యంత కాలుష్యమైన నగరం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఢిల్లీ నగరానికి గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో లోపం ఉండడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం నివసించడానికి యోగ్యం కాని నగరంగా మారుతుంది. అదేవిధంగా బెంగళూరు, మీరు ఒకసారి బెంగళూరును చూడండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, హెజార్డ్ డెవలప్మెంట్స్ రావడంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈరోజు ఐటీ ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్లో వర్షం వస్తే నగరం అతలాకుతలమైపోతుంది. ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. కల్కటా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. శాంతి భద్రతల నుంచి అక్కడ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్. సో ఈ మెట్రోపాలిటన్ నగరాల నుంచి హైదరాబాద్ నగరం కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా, ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయాలన్నా, న్యాచురల్ కెలామిటీస్ అడ్రస్ చేయాలన్నా, పోస్ట్ కోవిడ్ రిఫ్లెక్షన్స్ ఏమొస్తున్నాయి, కోవిడ్ తర్వాత జరిగిన క్లైమేట్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. కోవిడ్ తర్వాత వస్తున్న పరిణామాలు, మన నగరాలలో నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం వస్తే తట్టుకోగలిగిన వ్యవస్థ మాత్రమే మన నగరాలలో మనం నిర్మించుకున్నాం. మన లెక్కంతా 24 గంటలలో 2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం వస్తుందని ఒక అంచనా వేసుకొని ఈ మెట్రోపాలిటన్ నగరాలలో మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ బేస్డ్ ఆన్ ది 2 సెంటీమీటర్స్ ఇన్ 24 hours. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన వర్షాలు, ఖమ్మంలో పనిచేసిన అధికారులు ఇక్కడ ఉండొచ్చు, వితిన్ 2-3 అవర్స్లో 39 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది వితిన్ 2 hours 3 hours. సో మన ఎకో సిస్టమే రెడీగా లేదు. మనం ఎవరం ఈ అర్బన్ ఛాలెంజెస్ను, ఈ క్లైమేట్ చేంజెస్ని, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.